నమస్కారం. నేను మీ దూడ మైపాల్. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణకు సంబంధించినటువంటి కవి 19వ శతాబ్దానికి సంబంధించినటువంటి కవి ధర్మపురి ప్రాంతానికి చెందినటువంటి శేషప్ప గారు నరసింహ శతకాన్ని రచించారు. ఇలా వారి విగ్రహం ఈ ట్యాంక్ బండ్ పైన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలా తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే గిట్ట ఇలా చూసే చేతుల్లో లెక్క పెట్టచ్చు. ఒక 4-5 మంది కవులు, పురాతన కవులు చూసుకుంటే 2 కవులు. ఇవాళ అలాంటిది ఇలా శేషప్ప గారి విగ్రహాన్ని ఈ ట్యాంక్ బండ్ పైన వారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే గిట్ట ఇలా బాగుంటుంది. ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట తెలంగాణ ప్రాంతంకి సంబంధించినటువంటి యాదగిరిగుట్ట కానీ, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కానీ చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రాలు కాబట్టి ఖచ్చితంగా శేషప్ప గారి విగ్రహాన్ని ఈ ట్యాంక్ బండ్ పైన పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట ఇలా ట్యాంక్ బండ్ దగ్గర ఇలా చూసుకుంటే గిట్ట ఆంధ్ర కవులు ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. ఇలా మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నరసింహ శతకాన్ని రచించినటువంటి కవిది కంపల్సరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి శ్రీధర్బాబు సార్ని కోరుకుంటున్నా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకున్న ఖచ్చితంగా తెలంగాణ కవి విగ్రహాన్ని ఈ ట్యాంక్ బండ్ పైన పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ధర్మపురి ప్రాంతానికి సంబంధించినటువంటి నరసింహ శతకం రచించినటువంటి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఖచ్చితంగా ధర్మపురి ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రాంతం ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన శేషప్ప గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నేను మీ దూడ మైపాల్, ధర్మపురి కంటెస్టెడ్ ఎమ్మెల్యే.